నమస్కారం వైట్ఫీల్డ్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. భారతదేశ ఐక్యకర్త లౌహ పురుషుడు సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి సందర్భంగా తిరుపతిలో ఘనంగా వేడుకలను నిర్వహించిన భారతీయ జనతా పార్టీ నాయకులు. తిరుపతి జిల్లాలో మంతా తుఫాన్ కారణంగా నష్టపోయిన బాధితులను ఆదుకోవాలి, పరిహారాన్ని 5,000కు పెంచాలి. తిరుపతి జిల్లా కలెక్టర్కి వినతి పత్రం సమర్పించిన సిపిఎం జిల్లా కార్యదర్శి వందవాసి నాగరాజు. శ్రీవారిమెట్టు మార్గంలో చిరుత సంచరించినట్లు సమాచారం. భక్తులు జాగ్రత్తగా ఉండాలని, సిబ్బందితో సమన్వయం చేసుకుని మాత్రమే మెట్టు మార్గం ద్వారా తిరుమలకు చేరాలని సూచించిన అధికారులు. వార్తల్లోని వివరాలు. తిరుపతి జిల్లాలో మంతా తుఫాన్ కారణంగా నష్టపోయిన బాధితులను ఆదుకోవాలని, పరిహారాన్ని 5,000కు పెంచాలని సిపిఎం జిల్లా కార్యదర్శి వందవాసి నాగరాజు తిరుపతి జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్కి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో వినతి పత్రం సమర్పించారు. తిరుపతి జిల్లాలో మంతా తుఫాను కారణంగా తీవ్రమైన నష్టం జరిగింది. ఈ నష్టానికి తగిన విధంగా నివారణ చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ గారికి సిపిఎం పార్టీ తరఫున విన్నవించడం జరిగింది. రైతాంగానికి దాదాపు 1000 ఎకరాల పైన పంట నష్టం జరిగింది. అనేకమైన కాలువలు, కల్వర్ట్లు ఇవన్నీ కూడా కొట్టుకొని పోయి తీవ్రమైన నష్టాన్ని చవిచూసాము. అదే రకంగా చాలామంది ఈ పునరావాస కేంద్రాలకి రాలేకుండా ఇబ్బంది పడుతున్న వాళ్ళకి ఎవరికి కూడా ఇప్పుడు సహాయం చేసే పరిస్థితి లేదు. గతంలో ప్రభుత్వాలు చేసినట్టు ఇళ్లలోకి నీళ్లు వచ్చిన ప్రతి కుటుంబానికి, అదే రకంగా పేద గిరిజన హరిజన కుటుంబాలన్నిటికీ కూడా ఈరోజు 5,000 రూపాయల లెక్కన పరిహారం అందించాల్సిన అవసరం ఉంది. అట్లే వారికి 25 కేజీల బియ్యము, ఇతర నిత్యావసర సరుకులు ఇచ్చి ఆదుకోవాలని చెప్పేసి జిల్లా కలెక్టర్ని కోరినాము. అదే రకంగానే ఈరోజు హాస్టల్స్ విద్యార్థులు చదువుకుంటున్న ఎస్సీ ఎస్టీ బీసీ విద్యార్థులు చదువుకున్న హాస్టల్ అన్నింటిలో కూడా పూర్తిగా దెబ్బతినిపోయిన పరిస్థితి. అక్కడ నివాసం ఉండలేని పరిస్థితి, జైలు కన్నా కూడా హీనంగా ఏర్పడిన పరిస్థితి. అనేకమైన హాస్టల్లో ఇదే పరిస్థితి. వర్షానికి పూర్తిగా కారిపోవడం, పెచ్చురుడు పడిపోవడం, కిటికీలు లేకుండా పోవడం, దోమలు, రకరకాల జబ్బులకు గురయ్యే పరిస్థితి ఏర్పడింది. దీనికి వెంటనే చర్యలు తీసుకోవాలని చెప్పి మేము కోరాం. అదే రకంగా జిల్లాలో దాదాపు తిరుపతి రూరల్లో, వేదాంతపురము, అగ్రహారం ఏరియాలోను, అదే రకంగా ఈ బిఎన్ కండ్రిగా ప్రాంతంలో 4 దాకా ఈ కాలువల్లో కొట్టుకుపోయి చనిపోయారు. వారి కుటుంబాన్ని కూడా ఈ మానవతా దృక్పథంతో ఆదుకోవాల్సిన అవసరం ఉంది. వాటి నివారణ మీద ఈరోజు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ 2 ఒకే పరిపాలన ఉన్నాయి కాబట్టి వెంటనే జోక్యం చేసుకుని అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేసి ఇక్కడ మొత్తం నివారణ ఎంత ఈరోజు చేశారు, లేకపోతే నష్టం ఎంత జరిగిందని వివరించాల్సిన బాధ్యత జిల్లా కలెక్టర్ గారికి ఉంది. అది ఆ రకంగా అందరి సహకారం సపోర్ట్ తీసుకొని రైతు సంఘాలు, ఇతర స్వచ్ఛంద సంస్థలు అందరూ భాగస్వామ్యంతో దీన్ని చేయాలి. ముఖ్యంగా గిరిజన పేటలు పూర్తిగా ధ్వంసం అయిపోయిన పరిస్థితి, గోడలు పడిపోయి ఇల్లు కూలిపోయిన పరిస్థితి, ఎస్సీ కాలనీలు కూడా చాలా బాగా దెబ్బతినిపోయిన పరిస్థితి ఉంది. రోడ్లన్నీ పాడైపోయిన పరిస్థితి ఉంది. వీటన్నిటిని యుద్ధ ప్రాతిపదికన పునరుద్ధరించకపోతే చాలా నష్టం జరుగుతుంది. ఈరోజు మున్సిపల్ పరిధిలో కూడా చాలా ఇబ్బందులు పడుతున్నారు. నాయుడుపేటలో మా వాళ్ళు ఆందోళన చేస్తే పోలీసు కూడా వాళ్ళని అక్రమంగా నివారించి అరెస్ట్ చేసే పరిస్థితి ఏర్పడింది. ఇటువంటి పునరావృతం కాకుండా జిల్లా కలెక్టర్ గారు జోక్యం చేసుకొని ఈ మంతా తుఫాను బాధితుల చర్యలు, నష్టపరిహార చర్యలు వెంటనే చేపట్టాలని చెప్పి సిపిఎం పార్టీ తరఫున డిమాండ్ చేస్తుంది. భారతదేశ ఐక్యకర్త లౌహ పురుషుడు సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి సందర్భంగా తిరుపతిలో భారతీయ జనతా పార్టీ నాయకులు ఘనంగా వేడుకలు నిర్వహించారు. స్థానిక తిరుపతి హెడ్ పోస్ట్ ఆఫీస్ వద్ద ఆయన చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి నివాళులర్పించారు. ఈ సందర్భంగా బీజేపీ సీనియర్ నాయకులు గుండాల గోపీనాథ్ రెడ్డి, కట్టమంచి చంద్రబాబు యాదవ్ మాట్లాడుతూ సర్దార్ వల్లభాయ్ పటేల్ భారత ఏకతకు ప్రతీకని, రాజ్యాలను ఏకం చేసి ఒక శక్తివంతమైన భారతదేశ నిర్మాణానికి పునాది వేశారని పేర్కొన్నారు. స్వతంత్ర భారతదేశంలో ఉప ప్రధానిగా, హోంశాఖ మంత్రిగా అనేక సంస్థానాలను దేశంలో విలీనం చేయడంతో పాటు దేశంలో చెలరేగుతున్న అల్లర్లను అణచివేసి ఉక్కు మనిషిగా పేరు పొందారని కొనియాడారు. ఆయన సేవలు యువతకు ప్రేరణగా నిలుస్తాయని అన్నారు. ఈ కార్యక్రమంలో భారతీయ జనతా పార్టీ రాష్ట్ర మాజీ కార్యవర్గ సభ్యులు గుండాల గోపీనాథ్, బీజేపీ ఓబీసీ మోర్చా రాష్ట్ర మాజీ ఉపాధ్యక్షులు కట్టమంచి చంద్రబాబు యాదవ్, బీజేపీ నార్త్ మండల అధ్యక్షులు లోక ప్రభాకర్ నాయుడు, బీజేపీ తూర్పు మండల అధ్యక్షులు ఆదం అనిల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ఉక్కు మనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి జయంతి సందర్భంగా స్థానిక ప్రధాన తపాలా కార్యాలయం తిరుపతి వద్ద ఆయన చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి ఘన నివాళి అర్పించాము. భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఉక్కు మనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు మన దేశ ఐక్యత కోసం ఎంతో పాటుపడిన మహనీయుడు, మహానాయకుడు సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు. ఆయన
స్వాతంత్రం వచ్చిన తర్వాత అనేక సంస్థానాలను రద్దు చేసి ఏకతాటిపైకి అందరినీ తెచ్చి మన భారతదేశాన్ని ఐక్యంగా ఉంచేదానికి ఎంతో పాత్ర పోషించిన మహనీయుడు సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు. ఈరోజు ఆయన జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి ఘన నివాళి అర్పించాము. అదేవిధంగా ఈరోజు దేశంలోనే ప్రపంచంలోనే అతి పొడుగైన విగ్రహాన్ని నర్మదా నది తీరం వద్ద ఎప్పుడో ఆవిష్కరించారు. ఆ విగ్రహానికి ఈరోజు మన నరేంద్ర మోడీ గారు కూడా ఈరోజు పుష్పాంజలి ఘటించి ఘన నివాళి అర్పించారు. ముఖ్యంగా నేటి యువత చదువుతో పాటు దేశభక్తిని కూడా అలవర్చుకొని మన దేశ ఐక్యతకు ప్రతి ఒక్కరూ పాటుపడాలని, సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి ఆశయాలను మనం అందరూ పాటించాలని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ సర్దార్ వల్లభాయ్ పటేల్ గారికి ఘన నివాళి అర్పిస్తుంది. ప్రముఖ స్వాతంత్ర సమరయోధుడు, మాజీ ఉప ప్రధాని అయినటువంటి సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి జయంతిని పురస్కరించుకుని ఈరోజు తిరుపతిలో వారి చిత్రపటానికి పూలమాల వేసి పుష్పాంజలి ఘటించడం జరిగింది. ఆయన గతంలో 566 సంస్థానాలను విలీనం చేసి భారతదేశంలో పేరుగాంచారు. ప్రముఖంగా హైదరాబాద్ సంస్థానం విలీనంలో జరిగినటువంటి మారణ హోమాన్ని అరికట్టి చేశారు. అలాగే ఆయన కాశ్మీర్ను కూడా భారతదేశంలో విలీనం చేసి పేరుగాంచారు. ఆయనకు ఈరోజు శ్రద్ధాంజలి ఘటించడం జరిగింది. చంద్రగిరి నియోజకవర్గంలోని చంద్రగిరి రామచంద్రపురంలో పోలీస్ అమరవీరుల సంస్మరణ వారోత్సవాలలో భాగంగా సిఐ సురేష్ ఆధ్వర్యంలో భారీ ఫ్లాగ్ మార్చ్ విద్యార్థులతో కలిసి ర్యాలీ ఘనంగా నిర్వహించారు. సిఐ సురేష్ ఆధ్వర్యంలో భారీ ఫ్లాగ్ మార్చ్ విద్యార్థులతో కలిసి ర్యాలీ నిర్వహించారు. నాగాలమ్మ ఆలయం కూడల నుంచి టవర్ క్లాక్ వరకు ఫ్లాగ్ మార్చ్ సాగింది. పోలీసు ఉద్యోగం కేవలం బాధ్యత కాదని అది దేశ సేవ అని సిఐ సురేష్ అన్నారు. అమరవీరుల త్యాగం వల్లే మన సమాజం సురక్షితంగా ఉందని సిఐ సందేశం ఇచ్చారు. అమరుల కుటుంబాల త్యాగం కూడా ఎంతో చిరస్మరణీయమని అన్నారు. పోలీసు శాఖ పట్ల ప్రజలు చూపుతున్న గౌరవం మా బలమని సిఐ తెలిపారు. అమరవీరులకు జోహార్లు తెలుపుతూ త్యాగాన్ని స్మరించుకున్నారు. రామచంద్రపురంలో ఎస్ఐ భక్తవత్సలం ఆధ్వర్యంలో ఘనంగా వారోత్సవాలను నిర్వహించారు. ఇతర రెవెన్యూ సిబ్బంది, మున్సిపల్ పంచాయతీ ఈఓ గారికి, ఇతర మన ఆటో యూనియన్ నాయకులకి, అలాగే మన నారాయణ జూనియర్ కాలేజ్ ఏహెచ్ఎం, అలాగే ఇతర సిబ్బంది, నారాయణ జూనియర్ కాలేజ్ స్టూడెంట్స్ అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు. ఈ కార్యక్రమం చాలా దిగ్విజయంగా ముగించడానికి ప్రతి ఒక్కరూ కృషి చేశారు. కాబట్టి పోలీసు శాఖ తరఫున ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అలాగే ఈ కార్యక్రమానికి కవరేజ్ చేసినటువంటి మీడియా సోదరులు, ఇతర ఈ కార్యక్రమానికి ఇంకేమైనా చెప్పకుండా వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి కూడా సహకరించిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఈ కార్యక్రమాన్ని ఇంతటితో ముగిస్తున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని ఆదేశాలతో పై అధికారుల సూచనల మేరకు గ్రామ సర్పంచ్ ప్రదీప్ కుమార్ రెడ్డి సహకారంతో గ్రామంలో గ్రామ సెక్రటరీ లక్ష్మీదేవి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారు. చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని ఆదేశాలతో అధికారుల సూచనల మేరకు గ్రామ సర్పంచ్ ప్రదీప్ కుమార్ రెడ్డి సహకారంతో గ్రామంలో అభివృద్ధి కార్యక్రమాలను సెక్రటరీ లక్ష్మీదేవి చేపట్టారు. వారం రోజులుగా కురిసిన భారీ వర్షానికి విష జ్వరాలు రాకుండా గ్రామంలోని శానిటేషన్ పనులు, అలాగే జేసీబీలతో రోడ్లకు ఇరువైపులా పూర్తిగా శుభ్రం చేయించారు. అలాగే స్వర్ణముఖి నదిలో వరద నీరు ప్రవాహం పెరగడంతో సూచిక బ్యానర్లు ఏర్పాటు చేసి ప్రజలు అటువైపు వెళ్లకూడదని అప్రమత్తంగా ఉండాలని సూచించారు. పంచాయత్ సెక్రటరీ చిగురువాడ గ్రామ పంచాయతీ ఈ మెంతా తుఫాను ప్రభావం వల్ల మన శానిటేషన్ ఎక్కడైతే బ్యాక్లాగ్ ఉందో మాస్ ఏరియాస్లో, అలాగే రోడ్ సైడ్ స్వీపింగ్ కావచ్చు, అవన్నిటిని కూడా స్పెషల్ శానిటేషన్ చేయించమని చెప్పేసి ఎమ్మెల్యే గారు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అలాగే మన పై అధికారుల సూచనల మేరకు కూడా మేము శానిటేషన్ అనేది స్పెషల్ శానిటేషన్ డ్రైవ్ 5 days కండక్ట్ చేయడం జరిగింది. కాబట్టి ఇప్పుడు నెక్స్ట్ టుమారో కూడా మేము శానిటేషన్ అనేది కంటిన్యూస్గా చేయిస్తాము. బ్యాక్లాగ్స్ ఎక్కడెక్కడ ఉన్నాయో, వాటర్ స్టాగ్నేషన్ ఎక్కడైతే ఉందో
అక్కడంతా కూడా బ్లీచింగ్, స్ప్రేయింగ్, మలాథియాను ఇవన్నీ కూడా చేయించడం జరుగుతుంది కంటిన్యూస్గా. ఈ జ్వరాల ప్రభావం వలన మలేరియా, డెంగ్యూ జ్వరాలు వచ్చే అవకాశం ఉంది కాబట్టి ముందస్తు జాగ్రత్త కోసం మేము ఈ శానిటేషన్ని కండక్ట్ చేయడం జరిగింది. కాబట్టి అలాగే మన సర్పంచ్ గారు కూడా ప్రతి హ్యాబిటేషన్లో, ప్రతి వీధుల్లో స్పెషల్ శానిటేషన్ అనేది ఈ 11 మజిలా గ్రామాల్లో కండక్ట్ చేయడం జరుగుతుంది. స్వీపింగ్ రోడ్స్ కావచ్చు, శానిటేషన్ బుషెస్ క్లియరెన్స్ కావచ్చు విత్ జేసీబీలతో సహాయంతో ఎక్కడైతే మన రోడ్ సైడ్ బుషెస్ ఉన్నాయో వాటినన్నింటినీ క్లియర్ చేపించేసి ఎక్కడైతే నీళ్ళు నిల్వ ఉన్నాయో అక్కడంతా కూడా ఆయిల్ బాల్స్ వదిలి బ్లీచింగు, శానిటేషను, అలాగే స్ప్రేయింగ్, ఫాగింగ్ అనేది చేపించడం జరుగుతుంది. ఈ 5 days అనేది కంటిన్యూస్గా స్పెషల్ శానిటేషన్ అనేది అన్ని మజిలా గ్రామాలలో ఖచ్చితంగా చేయమని చెప్పేసి గౌరవ ఎమ్మెల్యే గారి ఆదేశాల మేరకు పనిచేయడం జరుగుతుంది. కాబట్టి శానిటేషన్ వర్కర్స్ అందరూ కూడా మన ఉన్నటువంటి రోడ్స్ అన్నీ కూడా క్లియర్ చేపించి ఎక్కడైతే శానిటేషన్ బ్యాక్లాగ్స్ ఉన్నాయో అక్కడంతా కూడా బ్లీచింగు, ఆయిల్ బాల్స్ మేము చేయిస్తున్నాము. అలాగే ఫాగింగ్ కూడా చేయిస్తాము. కొత్తూరులో కూడా రేపు వచ్చి కొత్తూరులో చేస్తాము. కొత్తూరు ఎండబ్ల్యూ ఇవంతా కూడా హ్యాబిటేషన్స్ అన్నిటి కూడా కవర్ చేయిస్తాము. అలాగే మన స్వర్ణముఖి రివర్ దగ్గర కూడా మేము బ్యానర్స్ కట్టడం జరిగిందంటే నీటి ప్రవాహానికి ఎవరు కూడా అక్కడ ఈత ఆడడం కానీ, వాటర్లో కూడా దిగడం కానీ అలాంటివి ఏవి చేయకూడదని చెప్పి ముందస్తు హెచ్చరిక కోసం అక్కడ బ్యానర్స్ కూడా పెట్టడం జరిగింది. కాబట్టి ఈ అవకాశం ఇచ్చినటువంటి చిగురువాడ గ్రామ ప్రజలందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. చంద్రగిరి మండలంలోని శ్రీనివాస మంగాపురం సమీపంలో శ్రీవారి మెట్టు మార్గంలో చిరుత సంచరించినట్లు సమాచారం అందింది. 150వ మెట్టు వద్ద చిరుత పాదముద్రలు కనిపించడంతో భక్తుల్లో ఆందోళన నెలకొంది. చిరుతను ప్రత్యక్షంగా చూసిన ఒక మహిళ, అధికారులు, ఫారెస్ట్ సిబ్బందికి సమాచారం అందించారు. సమాచారం అందుకున్న వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని పాదముద్రలను పరిశీలించి చిరుత సంచారం ఉన్నట్లు అటవీశాఖ అధికారులు నిర్ధారించారు. భద్రతా చర్యల్లో భాగంగా అధికారులు 800వ మెట్టు వద్ద మరియు శ్రీవారి మెట్టు ప్రారంభ ప్రాంతంలో 2 చోట్ల భక్తులను తాత్కాలికంగా అధికారులు ఆపివేశారు. ప్రస్తుతం భక్తులను 100 నుంచి 150 మందిని గుంపులుగా మాత్రమే అనుమతిస్తున్నారు. అటవీ అధికారులు చిరుతను గుర్తించేందుకు ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు. భక్తులు జాగ్రత్తగా ఉండాలని, సిబ్బందితో సమన్వయం చేసుకుని మాత్రమే మెట్టు మార్గం ద్వారా తిరుమలకు చేరాలని అధికారులు సూచించారు. చిన్నపిల్లలను చేత పెట్టుకుని వెళ్లాలని అధికారులు సూచించారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. గంజాయి అక్రమ రవాణా చేస్తున్న మరియు అమ్ముతున్న 3 నిందితులను నగిరి పోలీసులు అరెస్టు చేసి వారి వద్ద నుండి 1.5 kg గంజాయి, 2 ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు సాయంత్రం రాబడిన సమాచారం మేరకు గంజాయి అక్రమ రవాణా మరియు గంజాయి అమ్ముతున్నటువంటి 3 వ్యక్తులని, వారితో పాటు 1.5 కిలో గంజాయి, 2 మోటార్ సైకిల్ స్వాధీనం చేసుకోవడం జరిగింది. తడుగుపేట రైల్వే స్టేషన్ ఆపోజిట్లో తిరుపతి చెన్నై నేషనల్ హైవేకి అనుకొని ఈరోజు సాయంత్రం సుమారు 5 గంటల ప్రాంతంలో తడుగుపేటకు చెందినటువంటి సుమను, అదేవిధంగా దేవ అనే వ్యక్తి, తర్వాత నగరి టౌన్ ఇందిరానగర్ చెందినటువంటి తరుణ్ అనే వాళ్ళని అదుపులోకి తీసుకొని వాళ్ళ దగ్గర నుంచి గంజాయిని స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఇందులో సుమన్, తడుగుపేట చెందిన సుమను, అదేవిధంగా దేవ అనే వ్యక్తి మీద గతంలో కేసులు ఉన్నాయి. సుమన్ అనే వ్యక్తి మీద గతంలో దొంగతనాల కేసులు ఉండి బెయిల్ మీద ఉన్నాడు చాలా కేసుల్లో. దేవా అనే వ్యక్తి మీద గతంలోనే గంజాయి కేసు నమోదు చేసి అతను కూడా ఆ కేసు పెండింగ్ ఉంది. వీళ్ళ మీద వాళ్ళ యొక్క ముందు ఎక్కడి నుంచి తీసుకొచ్చారు, తర్వాత ఎవరికి అమ్ముతున్నారని విచారించి పూర్తి చర్యలు తీసుకోవడం జరుగుతుంది. వాళ్ళని కేసు నమోదు చేసి రిమాండ్ నిమిత్తం కోర్టుకు పంపించడం జరుగుతుంది. చిత్తూరు సీతమ్స్ ఇంజనీరింగ్ కళాశాలలో నందిని అనే ఇంజనీరింగ్ విద్యార్థిని కళాశాల భవనంపై నుంచి దూకి ఆత్మహత్యానికి పాల్పడిన ఘటన చోటు చేసుకుంది. చిత్తూరు సీతమ్స్ ఇంజనీరింగ్ కళాశాలలో ఈ ఘటన జరిగింది. కళాశాల భవనంపై నుంచి దూకి ఆత్మహత్య యత్నంకు నందిని అనే విద్యార్థిని ప్రయత్నించింది. సీతమ్స్ కళాశాలలో ఇంజనీరింగ్ 3వ సంవత్సరం నందిని చదువుతోంది. కళాశాల యాజమాన్యం వేధింపులే కారణమని బంధువులు అంటున్నారు. తీవ్ర గాయాలతో చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రికి విద్యార్థులు ఆమెను తరలించారు. నందిని పరిస్థితి విషమించడంతో మెరుగైన వైద్యం కోసం వేలూరు సీఎంసీకి తరలించారు. చిత్తూరు తాలూకా పోలీసులు విచారణ చేపట్టారు. శుక్రవారం నరేంద్ర వర్మ తమ్ముడు కీర్తిశేషులు అమరేంద్ర కుమార్ 3వ వర్ధంతి సందర్భంగా గాదిరాజు నరేంద్ర వర్మ వారి కుటుంబ సభ్యులు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. కీర్తిశేషులు అమరేంద్ర కుమార్ వర్ధంతి సందర్భంగా తడుకు స్టేషన్లో అన్నదానం, వడమలపేట మండలం తడుకు స్టేషన్ నందు కీర్తిశేషులు అమరేంద్ర కుమార్ 3వ వర్ధంతి సందర్భంగా శుక్రవారం అన్నదాన కార్యక్రమాన్ని అమ్మన్నెమ్మ మరియు గాదిరాజు నరేంద్ర వర్మ ఘనంగా నిర్వహించారు.
ఈ అన్నదాన కార్యక్రమంలో తడుకు ఆర్ఎస్ గ్రామస్తులు మరియు చుట్టుపక్కల గ్రామాల ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని ప్రసాదాన్ని స్వీకరించారు. సాంప్రదాయాన్ని పాటిస్తూ గాదురాజు నరేంద్రవర్మ కుటుంబ సభ్యులు ప్రతి ఏటా శివరాత్రి పండుగకు మరియు వారి తండ్రి కీర్తిశేషులు రామకృష్ణమరాజు వర్ధంతి నాడు అన్నదాన కార్యక్రమాలు నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. ఇందులో భాగంగా శుక్రవారం నరేంద్రవర్మ తమ్ముడు కీర్తిశేషులు అమరేంద్ర కుమార్ 3వ వర్ధంతి సందర్భంగా ఈ అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. నరేంద్రవర్మ కుటుంబ సభ్యులు చేపట్టిన ఈ సేవా కార్యక్రమాన్ని గ్రామస్తులు అభినందించారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. భారతదేశ ఐక్యకర్త లౌహ పురుషుడు సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి సందర్భంగా తిరుపతిలో ఘనంగా వేడుకలను నిర్వహించిన భారతీయ జనతా పార్టీ నాయకులు. తిరుపతి జిల్లాలో మంతా తుఫాన్ కారణంగా నష్టపోయిన బాధితులను ఆదుకోవాలి, పరిహారాన్ని 5,000కు పెంచాలి. తిరుపతి జిల్లా కలెక్టర్కి వినతి పత్రం సమర్పించిన సిపిఎం జిల్లా కార్యదర్శి బందవాసి నాగరాజు. శ్రీవారి మెట్టు మార్గంలో చిరుత సంచరించినట్లు సమాచారం. భక్తులు జాగ్రత్తగా ఉండాలని, సిబ్బందితో సమన్వయం చేసుకుని మాత్రమే మెట్టు మార్గం ద్వారా తిరుమలకు చేరాలని సూచించిన అధికారులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.